రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలను చూసి బలి అన్నం బయట పెట్టి ఇంట్లోకి వెళ్ళగానే ఈ కుక్క వచ్చి ఆ అన్నాన్ని తాకింది. అంతే. కార్తీక మాసంలో నివేదన చేసింది కదా, మరి దాని మహిమకి పూర్వజన్మలు గుర్తొచ్చాయి. అప్పుడు మనిషిలాగా మాట్లాడుతూ ఆ బ్రాహ్మణుడు వద్ద ఏడ్చి జరిగిందంతా చెప్తే ఆయన ఒక కార్తీక సోమవారం నాడు చేసిన పూజా ఫలితాన్ని ఆ కుక్కకి ధారపోయిగానే స్త్రీ రూపం దాల్చి దివ్య విమానం ఎక్కి కైలాసంకి వెళ్ళిపోయింది. ఈ కార్తీక పురాణంలో కథ. కార్తీక సోమవారం నాడు చేసిన పూజ ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడానికి పురాణంలో ఈ కథ చెప్పారు. ఇలాంటి మనుషులు మనకి అక్కడక్కడ సమాజంలో కనిపిస్తూనే ఉంటారు కదా. ప్రతి పాపానికి శిక్ష అనుభవించి తీరాల్సిందే. పాపం చేసే ముందు అది గుర్తు తెచ్చుకుని పాపాలు చేయడం మానేయండి. చేసిన పాపాలకి ఆ కుక్కలాగా పశ్చాత్తాపడితే ఏదో ఒక రోజు ఆ పశ్చాత్తాపమే తరుణోపాయాన్ని కూడా చూపిస్తుంది. శ్రీమాత్రే నమః.